పుల్వామా ఉగ్రదాడిలో వీరమరణం పొందిన భారత జవాన్ల త్యాగాన్ని స్మరించుకుంటూ శనివారం సాయంత్రం ఓల్డ్ బోయినపల్లి చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి కొవ్వొత్తుల ప్రదర్శన ద్వారా సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వాయుపుత్ర జిల్లా విహెచ్పి కార్యదర్శి యోగానందరాజు, జిల్లా సంయోజక్ మల్లికార్జున్ మాట్లాడుతూ సైనికుల త్యాగాల వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామని, ఉగ్రవాద మోకాలను అణిచివేయడంలో సైన్యం చూపే ధైర్యం అమోఘమని పేర్కొన్నారు. అమరులైన వీర జవాన్ల స్మృత్యర్థం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చౌరస్తాను దేశభక్తితో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు రమేష్ జీ, అజయ్, శంకర్, వెంకట్ మరియు బీజేపీ నాయకులు ఏనుగుల తిరుపతి, నల్లోల శేఖర్, మోహన్, రుద్రపట్నం, రామ్ కిషన్ పాల్గొన్నారు. అలాగే గంగపుత్ర సంఘం ప్రతినిధులు శ్రీకాంత్, గౌతమ్, కౌశిక్ మరియు బజరంగ్ దళ్ కార్యకర్తలు సంతోష్ కుమార్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, భారత్ మాతా కి జై. ఈరోజు ఫిబ్రవరి 14 చాలా బాధాకరమైన రోజు. మన జవాన్లు రక్తంతో తడిసిన రోజు ఇవాళ. ఉగ్రవాద కుక్కలారా, మీరు దొంగ దెబ్బ కొట్టడమే తప్ప మీకు తెలియదు. దొంగ దెబ్బ కొట్టే ఉగ్రవాద కుక్కలు మా ఆర్మీని ఎదురుగా వచ్చి ఎదుర్కోలేవు. బిడ్డ ఖబర్దార్, పాకిస్తాన్ ఉగ్రవాదులకు హెచ్చరిస్తున్నాం. ఇటువంటి దాడులు జరిగితే బిడ్డ మీ పాకిస్తాన్ మ్యాప్ వరల్డ్ మ్యాప్ లో లేకుండా చేసాం బిడ్డ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈరోజు కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన అమరవీరులను, భారతదేశ రక్షణ గురించి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ దేశ సేవకులను వాళ్ళందరినీ స్మరించుకుంటూ మన ఓలుబెన్పల్లి డివిజన్ నుంచి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మన హిందూ వాహిని, అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం గురించి తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన పాశ్చాత్య కల్చర్ను ఈరోజు మన భారతదేశంలో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 14 ఫిబ్రవరిని వ్యాలంటైన్స్ డేగా కొందరు యువత ప్రధాన పడుతున్నారు. మనందరం కూడా మన యువతకు మన సంస్కృతి సాంప్రదాయాలను, మన భారతదేశ విలువలను అన్ని కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందుత్వము, మన భారతీయ సంస్కృతిని మన పిల్లలకు కూడా మనందరం కూడా మన భగవద్గీత, మన పురాణాలను, ఇతిహాసాలను అన్నిటి కూడా పిల్లలకు మనం అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నల్లోల మల్లికార్జున గారికి, శేఖర్ గారికి, మా హిందూ వాహిని, మా బజరంగ్ కార్యకర్తలకు, మా ఓలుబోయినపల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతాకి జోహార్, వీర జవాన్లకు అందరికీ జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు తెలంగాణ ప్రాంత పిలుపు మేరకు మనము ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డేని నిషేధిస్తూ మన భారతదేశంలో ఫిబ్రవరి 14, 2019లో వీర జవాన్ల ప్రాణత్యాగం జరిగింది. వారిని స్మరిస్తూ
వీర జవాన్ల దివాస్గా జరుపుకోవాలని ఈరోజు ప్రతి ఒక్క భారతీయుడికి మనం ఇక్కడ పిలుపునియడం జరిగింది. ఇక్కడ క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ వాళ్ళకు నివాళులర్పించడం జరిగింది. అయితే ఇక్కడ 2019 ఫిబ్రవరి 14 భారతదేశం చరిత్రలో ఒక విషాదకరమైన రోజు. ఆ రోజు మన జవాన్ల రక్తంతో రాసిన రోజు. ఇది ప్రతి భారతీయుడికి తల వంచి నివాళులు అర్పించాల్సిన రోజు. కానీ ఫిబ్రవరి 14 అంటే కొంతమంది యువతకి, కొంతమందికి ఇది వ్యాలంటైన్స్ డే కావచ్చు. కానీ మన భారతీయులందరికీ తల వంచి నివాళులు అర్పించాల్సిన రోజు. ఎందుకంటే ఆ రోజు ఆ 40 మంది జవాన్లు వారి కోసం, వారి స్వప్నం కోసం, వారి కుటుంబం కోసం కాదు, మన దేశం కోసం, మన కోసం, మనందరి భద్రత కోసం వారు ప్రాణత్యాగం చేశారు. వాళ్ళందరినీ మనం స్మరించుకోవడం మన బాధ్యత. వారి కుటుంబం కోసం సానుభూతి చూపడం మన బాధ్యత. అందరం మనం ఐకమత్యం చాటుకోవాల్సిన రోజు ఇది. అదేవిధంగా ఫిబ్రవరి 14 ఈరోజు భారతదేశంలో కొంతమంది యువత, కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఈరోజు ఫిబ్రవరి 14ని కేవలం విదేశీ సంస్కృతి అయిన వ్యాలంటైన్స్ డేని మాత్రమే, కేవలం వ్యాలంటైన్ డేని మాత్రమే చాలా అందంగా ప్రోత్సహిస్తూ మన వీర జవాన్ల మరణ త్యాగాన్ని మర్చిపోవడం సిగ్గు చేయడం నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి మన భారతదేశంలో నివసిస్తున్న కొంతమంది పలస్తీనా, సిరియా వంటి దేశాలకు ఉన్న మద్దతుదారులు, సానుభూతిదారులు వారందరినీ ఒకసారి బజరంగ దళ్ ప్రశ్నిస్తుంది. మానవత్వం చూపడం తప్పు కాదు, కానీ మనం ఉంటున్న మాతృదేశం భారతదేశం పట్ల మీ బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తున్నారు అనే సంగతిని మిమ్మల్ని మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి. భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, కానీ ఆ స్వేచ్ఛకు మూల కారణం ఎవరు అనేది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు సరిహద్దుల్లో మన వీర జవాన్లే తుపాకీలు పట్టుకొని ఆ స్వేచ్ఛకు కాపలా కాస్తున్న రక్షకులు అనే సంగతిని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. వాళ్ళ ప్రాణ త్యాగాన్ని మనం స్మరించుకోవాలి, వారిని గౌరవించడం మన బాధ్యత అని ఒకసారి నేను గుర్తు చేస్తూ ధన్యవాదాలు. జై హింద్, జోహార్ వీర జవాన్లకు. ఈరోజు కార్గిల్ దినోత్సవం సందర్భంగా మన అమరవీరులను, భారతదేశ రక్షణ గురించి తమ ప్రాణాలను త్యాగం చేసిన ఈ దేశ సేవకులను వాళ్ళందరినీ స్మరించుకుంటూ మన ఓలుబెన్పల్లి డివిజన్ నుంచి బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, మన హిందూ వాహిని అన్ని హిందూ సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళందరికీ నివాళులు అర్పించుకుంటూ ఈ దేశం గురించి తమ ప్రాణాలను పణంగా పెట్టినటువంటి గొప్ప మహనీయులు వాళ్ళందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన పాశ్చాత్య కల్చర్ను ఈరోజు మన భారతదేశంలో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 14 ఫిబ్రవరిని వ్యాలంటైన్స్ డేగా కొందరు యువత ప్రదానం పడుతున్నారు. మనందరం కూడా మన యువతకు మన సంస్కృతి సాంప్రదాయాలను, మన భారతదేశ విలువలను అన్ని కూడా నేర్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన సంస్కృతి సాంప్రదాయాలు, మన హిందుత్వము, మన భారతీయ సంస్కృతిని మన పిల్లలకు కూడా మనందరం కూడా మన భగవద్గీత, మన పురాణాలను, ఇతిహాసాలను అన్ని కూడా పిల్లలకు మనం అందరికీ కూడా పరిచయం చేయాల్సిన అవసరం ఉన్నదని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా నల్లల మల్లికార్జున గారికి, శేఖర్ గారికి, మా హిందూ వాహిని, మా బజరంగ కార్యకర్తలకు, మా ఓలుబెన్పల్లి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ భారత్ మాతాకి